వ్లాగ్ చూసినట్టయితే నేను చెప్పాను కదా, మేము అయోధ్య రామ మందిర్కి వెళ్ళామని చెప్పి విజయవాడలో. ఇప్పుడు ఇది పార్ట్ 2. ఇక్కడ పార్ట్ 2 వచ్చేసి మేము ఏం చేసాము అనేది ఈ వ్లాగ్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయితే ఇప్పటి నుండి మేము ఏం చేసాము, ఏం తీసుకున్నాము, ఏం రైడ్స్ ఎక్కాము అనేది ఈ వ్లాగ్లో చూస్తారు. మీరు పాస్ట్ వ్లాగ్ చూసుంటే మీకు అర్థమైద్ది, దాని కంటిన్యూషన్ ఇది. సో ఇక్కడ పిల్లలకి చెప్పాను కదా, స్నో ఉంటుంది, స్నో వరల్డ్ లాగా స్టార్ట్ అవుతుంది అండ్ పిక్స్ దిగడానికి కూడా ఉంటుంది అని చెప్పాను కదా, అదే ఇది ఆ ప్లేస్ ఇది. ఇక్కడ మా పాపను అడుగుతున్న ఎలా ఉందంటే చలేస్తుందని చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్ద పెద్ద పోస్టర్స్ కూడా ఇచ్చారు, ఎలా ఉంటుంది ఆ స్నో వరల్డ్ అనేది, మొత్తం అక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి అని చెప్పి. మా అక్కేమో ఇక్కడ ఈ హౌస్ నాది, ఆ హౌస్ నీది అని చెప్పి అలా చెప్తుంది, కామెడీ చేస్తుంది. ఇక్కడ మా పాప హౌస్ అంట చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా స్టాల్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అంతా స్టాల్స్ పెట్టేశారు. నెక్స్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. మనకి స్టాల్స్లో హ్యాండ్ బ్యాగ్స్ అండ్ హోమ్ యాక్సెసరీస్, కిచెన్ యాక్సెసరీస్ అండ్ పిల్లలకేమో స్టేషనరీస్ అలా అలా పెట్టుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ మనకేమో హెయిర్ యాక్సెసరీస్, మొత్తం మనకి అమ్మాయిలకి ఏముంటాయి అవన్నీ పెట్టారు. కాస్ట్ కూడా తక్కువే, తీసుకోవచ్చు. నేనైతే షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ అలా క్లిప్స్ తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. హెయిర్ యాక్సెసరీస్ క్లిప్స్ తీసుకున్నాను. మీరు కూడా చూడండి, బాగుంది. కాస్ట్ అంతేం లేదు, ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పి పెడుతున్నారు. లైక్ 20 రూపీస్, 130 రూపీస్ అలా ఫిక్స్డ్ రేట్ పెడుతున్నారు. ఐటెంని బట్టి పెడుతున్నారు వాళ్ళు, బాగుంది. ఇదే ఇంట్లో ఉంది కదా, అయినా కావాలా? పాతది అయిపోయింది, కొత్తది కొంటే బాగుంటుందని ఇది కొంటున్నాం. అదా లేడీస్ అందరూ ఇంతే కదా, షాపింగ్ అంటే బాగా ఇష్టం కదా లేడీస్ అందరికీ. సో ఇక్కడ మా మమ్మీ కూడా అలానే చూస్తుంది. నాకు షాపింగ్ అంటే పిచ్చి. జస్ట్ అలా మనం కొనకపోయినా విండో షాప్ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్లా ఉంటుంది కదా. ఇప్పుడు ఏదో తీసేసుకోవాలి అన్నది కాకుండా జస్ట్ చూస్తే అన్నా ఓకే, మనం చూసాము, మనం విండో షాప్ చేసాము అని చెప్పి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఈ గరిటెలు వచ్చేసి 100 రూపీస్ అంట, బాగున్నాయి, గట్టిగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మిర్రర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అంటే నెయిల్ పాలిష్, ఇంకా అమ్మాయిల యాక్సెసరీస్ అయితే చెప్పనవసరం లేదు. 20 రూపీస్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఉన్నాయి, బాగున్నాయి. చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటే మాకు సమ్మర్ హాలిడేస్లో పెట్టేవాళ్ళు అండి, ఎవ్రీ ఇయర్ పెట్టేవాళ్ళు. పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దగ్గర మీలో ఎంతమంది వెళ్ళేవాళ్ళు, విజయవాడలో ఉండేవాళ్ళు. అండ్ ఎగ్జిబిషన్ అంటే రైడ్సే ఏదో ఎక్కేయాలని కాదు, కానీ నాకు అప్పటి నుండి షాపింగ్ అంటే పిచ్చి, చిన్నప్పటి నుండి. జస్ట్ అలా చూసేదాన్ని, వెళ్ళి ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పి. కానీ చిన్నప్పుడు వెళ్ళిన ఫీల్ అయితే అసలు చెప్పలేను నేనైతే. ఆ డేస్ అన్నీ గోల్డెన్ డేస్ అంటారు కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా కిడ్స్కి టాయ్స్ కానీ అవన్నీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ ఫన్ గేమ్స్ కానీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయండి. మా పిల్ల టాయ్స్ అయితే ఏం అడగలేదు, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఎక్కడికి వెళ్ళినా ప్రతిసారి విసిట్ చేసిద్ది, ఆ టాయ్ కావాలి, ఈ టాయ్ కావాలని చెప్పి. ఇప్పుడు క్యాండీ కావాలంది, క్యాండీ ఇప్పించిన తర్వాత నెక్స్ట్ రైడ్స్ కావాలనిద్ది. రైడ్స్ కూడా ఎక్కించాము, ఒక 2 రైడ్స్ ఎక్కించాము. అది కూడా తను చాలు మమ్మీ, ఇంకప్పటికీ చాలా లేట్ అయిపోయింది, ఒక 3-4 అవర్స్ అయింది మేము వచ్చి. చిన్న బాబు ఉన్నాడు కదా, వాటితో కొంచెం ఇబ్బంది అయిపోతుందని ఇంకా ఫాస్ట్గా రైడ్స్ ఎక్కిచ్చేసి ఇంకా ఇంటికి అనేది స్టార్ట్ అయ్యాం మేము.
ఇక్కడ అన్ని పిల్లల గేమ్స్ దగ్గరికి వచ్చాం, ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఇక్కడ చూస్తే మా పాప నాకు ఆకలేస్తుందని స్టార్ట్ చేసింది. సరే పోన్లే పిల్లలు కదా వాళ్ళకి ఆకలేసింది కదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి మా అక్క ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ అవి తీసుకొచ్చింది. అప్పటికి 7:30, 8 అయిపోయింది. నాకేమో ఈ బాబుది టెన్షన్, పాపం వాడికి ఏం ఫుడ్ తీసుకొని రాలేదు. వెళ్ళిపోదాంలే 8 కల్లా అని చెప్పి అనుకున్నాం. అక్కడికి లేట్ అయింది. మా పాప ఇక్కడ ఆకలేస్తుందని చెప్తే దానికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తను రైడ్స్ ఎక్కడం స్టార్ట్ చేసింది. ఇంక ఇక్కడైతే మా పాప పెద్దవి ఎక్కుతానని చెప్పానంటుంది. నేనేమో వద్దు నాన్న చిన్నవి ఎక్కువ అని చెప్పని అందరం కన్విన్స్ చేస్తున్నాం. సో ఇక్కడ మా బాబు అయితే ఆ రోజు కొంచెం టైం కోఆపరేట్ చేశాడు మాతో. కొంచెం ఎక్కువసేపు ఏడవకుండా అయితే ఆడుకున్నాడు. కాసేపు వాడు కూడా కిందకి దిగి. అండ్ ఇక్కడైతే మా పాప స్టార్ట్ చేసింది. మా అక్కని కూడా పంపించాము, తను కూడా ఎక్కమని చెప్పి, ఒక్కటే మళ్ళీ భయపడుతుంది అని చెప్పి. ఇక్కడైతే కొలంబస్ ఎక్కింది. అదంతా ఏం అనిపించలేదు మమ్మీ అని చెప్పి అంటుంది వచ్చాక. సెకండ్ది అయితే ఇంకా ఇది చైర్స్ది కదా, దీన్ని ఏం నాకు తెలీదు. ఇది ఎక్కారు. ఇది ఎక్కిన తర్వాత మా పాప మాట్లాడుతుందంట. ఎలా ఉంది? ఎక్కావు కదా, చెప్పు. ఎలా ఉందంటే అసలు రౌండ్గా ఇష్టం వచ్చినట్టు తిప్పేసింది. దాని తర్వాత మేము నడవడానికి కూడా అసలు కళ్ళు తిరిగేలా ఉంది. రేపు వస్తా. నువ్వు ఓకేనా? సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఐ రియల్లీ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.